హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ సంక్రాంతికి 2026 మూవీస్ చాలానే విడుదలైతే అవుతున్నాయి. పెద్ద హీరో సినిమాలు ఉన్నాయి, బరిలో చిన్న హీరో సినిమాలు కూడా అయితే ఉన్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. సో ఇందులో ఏ మూవీని మీరు చూడాలనుకుంటున్నారు, ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగని అయితే చెప్పొచ్చు. మూవీస్ కూడా ఫ్యామిలీ మూవీస్, యాక్షన్ మూవీస్, అలాగే కామెడీ మూవీస్, ఇలా డిఫరెంట్ జోనర్లో అయితే కనుక విడుదలైతే అవుతున్నాయి. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా, నాకు ఎంకరేజింగ్గా ఉంటారు. అలాగే ఒక లైక్ చేయండి, వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే హైప్ కూడా అయితే ఇవ్వండి. సో దాని ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో అనేది అయితే కనుక రీచ్ అవుతుంది. షేర్ కూడా చెయ్యండి. ఇది మీరు ఇచ్చే నాకు సపోర్టు, అంతే. అంతకుమించి అయితే ఇంకేం లేదు. సో ఈ సంక్రాంతికి అయితే బరిలో చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఇవన్నీ సందడైతే చేయబోతున్నాయి. లిస్ట్లో ఏ మూవీస్ ఉన్నాయనేది ఒకసారి చూసుకుంటే, మొదటి మూవీ డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ అయితే ఉంది. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ హర్రర్ ఫ్యాంటసీ కామెడీ మూవీ అని అయితే చెప్తున్నారు. ఈ మూవీకి సంబంధించి సెకండ్ ట్రైలర్ అయితే విడుదలయ్యింది. అందులోనూ యాక్షన్ అనేది అయితే ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఎక్కువ ఫ్యాంటసీ అంటే ఎక్కువ విఎఫ్ఎక్స్ కూడా యూజ్ చేసినట్లయితే కనిపిస్తోంది. సో చూడటానికైతే ఇది చాలా బాగుంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ఇక మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు అయితే ఉన్నారు. రిద్ధి కుమార్, అలాగే నిధి అగర్వాల్, మాలవికా నాయర్ అయితే కలిసి నటించారు. సో జనవరి 9 ఇది థియేటర్లకైతే వస్తుంది. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక సెకండ్ మూవీ జననాయకన్. సో ఇది తమిళ్ డబ్బుడ్ తెలుగు మూవీ. ఆల్రెడీ తెలుగులో భగవంత్ కేసరి, బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి మూవీని అయితే రీమేక్ చేసి మళ్ళీ తెలుగులోనే డబ్ చేస్తున్నారనమాట. సో జననాయకన్ విజయ్ దళపతి నటించిన మూవీ. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా అయితే నటించింది. ఇక మమితా బైజు అయితే కనుక మెయిన్ లీడ్లో అయితే ఉందన్నమాట, కీలక పాత్రలో అయితే ఉంది ఆమె కూడా. సో భగవంత్ కేసరి అఫీషియల్ రీమేక్ ఇది కూడా జనవరి 9 అయితే విడుదలవుతుంది. సో ఈ మూవీ కూడా మీరు ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇక లిస్ట్లో థర్డ్ మూవీ చిరంజీవి గారు, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు మూవీ. సో అనిల్ రావుపూడి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఏదో ఒక మూవీతో అయితే కనుక వస్తుంటాడు, ఖచ్చితంగా హిట్ కొట్టిపోతూ ఉంటాడు. సో ట్రైలర్ అనేది చూశాను, అంతంత మాత్రంగానే అనిపించింది, యావరేజ్గా అనిపించింది. కానీ మూవీ విషయానికి వచ్చే కొద్దీ ఏం మాయ చేస్తారో తెలియదు, కానీ ఆ మూవీ ఆ టైంలో హిట్ అయ్యి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతుంది. సో ఈసారి ఏమవుతుంది అనేది కూడా అయితే చూడాలి. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలనుకుంటున్నారా, ఎందుకు చూడాలనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. ఇక ఈ మూవీలో నయనతార హీరోయిన్గా అయితే నటించింది. ఇక క్యాథరిన్ తెరిసా, అలాగే విక్టరీ వెంకటేష్ గారు కూడా ప్రధాన పాత్రలు అయితే కనుక కనిపించనున్నారు. ఇది జనవరి 12 అయితే విడుదలైతే అవుతుంది. ఇక జనవరి 13 రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ విడుదలవుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు అయితే ఉన్నారు. డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ అయితే కలిసి నటించారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ చేసిన ఈ మూవీ జనవరి 13 అయితే విడుదలవుతోంది. సో ట్రైలర్ కూడా అయితే విడుదలైంది. సో ట్రైలర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, ఫన్నీగా అయితే ఉంది. సో ఈసారి రవితేజ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది అయితే కనుక చూడాలి. సో కిషోర్ తిరుమల, నేను శైలజ, ఆడవాళ్ళకు జోహార్లో ఇలా కామెడీ ఫిలిమ్స్ అయితే కొన్ని తీశారనమాట. సో ఈసారి అయితే వీళ్ళు కూడా మంచి ఎగ్జైటింగ్ అయితే ఉన్నారు, కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు హిట్ కొడతాము అని. సో మీరు ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇక జనవరి 14 3 మూవీస్ అయితే విడుదలవుతున్నాయి. సో మొదటి మూవీ అందులో లిస్ట్లో చూసుకుంటే తమిళ డబ్బుడు తెలుగు మూవీ. సో ఇది పరాశక్తి మూవీ. శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించారు. ఇందులో అథర్వ, జయం రవి కీలక పాత్రలు అయితే కనిపించనున్నారు. సో ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి ఆకాశమే హద్దురా లేడీ డైరెక్టర్ సుధా కొంగరా గారు ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. ఆల్రెడీ ట్రైలర్ కూడా అయితే విడుదలైతే అయ్యింది. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో ఇది జనవరి 14 విడుదలవుతుంది. సో ఈ మూవీ ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇక జనవరి 14 సో నవీన్ పొలిశెట్టి నటించిన అనగనక ఒక రాజు మూవీ అయితే విడుదలవుతోంది. సో ఈ మూవీలో మీనాక్షి చౌదరి అయితే కనుక హీరోయిన్గా అయితే నటిస్తోంది. సో నవీన్ పొలిశెట్టి గురించి తెలిసిందే, ప్రతి మూవీ అనేది చాలా ఫన్నీగా, కామెడీగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రేక్షకులను అయితే కనుక ఎంటర్టైన్మెంట్ చేస్తుందన్నమాట. సో జనవరి 14 అయితే విడుదలవుతోంది. సో మీరు ఈ మూవీ ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక చివరి మూవీ జనవరి 14 నారి నారి నడుమురారి మూవీ అయితే విడుదలవుతోంది. సో ఇందులో శర్వానంద్, అలాగే సంయుక్త మీనన్, సాక్షి వైద్య కలిసి నటించారు. ఇక ఈ మూవీలో శ్రీ విష్ణు కూడా గెస్ట్ అపీరెన్స్ అయితే ఇవ్వబోతున్నారు.
సో ఈ మూవీ సామాజిక వరగమన మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అయితే సో తీయడం అయితే జరిగింది. సో ఇది కూడా అయితే కనుక ట్రైలర్ చాలా బాగుంది, సో ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇది కూడా మీరు ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇవి మొత్తంగా 7 మూవీస్ అయితే విడుదలవుతున్నాయి. సో ఈ 7 మూవీస్లో నేనైతే కనుక రాజాసాబు, అలాగే నారి నారి నరమురారి, పరాశక్తి, అనగనగా ఒక రాజు, ఈ మూవీస్ని అయితే కనుక చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నాను. మిగతా మూవీస్ కూడా అయితే కనుక ఇంట్రెస్ట్ ఉంది, ఓకే తర్వాత ఏం చూడొచ్చు అన్న ఫీలింగ్ అంతే. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి.